వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. మిత్రులారా, ఈరోజు వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షన్ల సెప్టెంబర్ జీతాలు మరియు పెన్షన్ల తాజా బులెటిన్ మధ్యాహ్నం 1:30 సమయానికైతే చూడబోతున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే, ఏపీ ఉద్యోగులకు సంబంధించి నిన్నటి రోజున అనగా అక్టోబర్ 1వ తేదీన దాదాపు అతి కొద్ది మందికి మాత్రమే ఒక 15% వరకు అయితే ఉద్యోగులకి జీతాలు జమ కావడం జరిగింది. అది కూడా ఉదయం 10 గంటల లోపల ఎవరికైతే బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ అయ్యి పడ్డాయో వారికి మాత్రమే జీతాలు జమ అయ్యాయి. 10 గంటల తర్వాత నుంచి బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ అయినటువంటి వారికి ఆ విధంగానే బ్యాచ్ నెంబర్ల స్థితి అయితే ప్రజెంట్ కూడా కొనసాగుతూ ఉంది. దీనికి కారణం ఏంటంటే ఎస్బీఐలో ఉన్నటువంటి సర్వర్ల సమస్య అని చెప్పవచ్చు. ఇక మనం చూసినట్లయితే నిన్న ఉదయం 10 గంటల తర్వాత ఈ విధంగా బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ అయినటువంటి ఆ డిపార్ట్మెంట్ల వారికి ఇట్లానే మనకి చూసినట్లయితే బ్యాచ్ నెంబర్లు అయితే ఉన్నాయి. వాటిలో ఎటువంటి పురోగతి లేదు. అయితే ఆ సమస్య కనుక తొలగిపోయినట్లయితే, సర్వర్ల సమస్య తొలగిపోయినట్లయితే ఈ విధంగా బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ అయినటువంటి ఆ కొద్ది మంది ఉద్యోగులకు మాత్రమే ఈరోజు జీతాలు జమ కావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే మధ్యాహ్నం 1 గంటప్పుడు కూడా మనం ఈ విధంగా స్టేట్ బ్యాంకు సంబంధించి ఒక టెక్నికల్ ఇష్యూ అనేటువంటిది కనపడుతుంది. సర్వర్లు డౌన్ అవుతుంది. అయితే అమౌంట్ కూడా సరిగ్గా ట్రాన్స్ఫర్ అవ్వట్లేదని తెలుస్తుంది. ఇక మనం చూసినట్లయితే యువర్ రిక్వెస్ట్ ఫెయిల్డ్ డ్యూ టు టెక్నికల్ ఇష్యూ, ప్లీజ్ ట్రై ఆఫ్టర్ సమ్ టైమ్. అయితే మన మిత్రులు కొంతమంది కామెంట్ సెక్షన్లో సర్వర్ల సమస్య కాదు అని అంటున్నారు. దానికి మనం ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా టెక్నికల్ ఇష్యూ అని చెప్పేసి మనకి ఇక్కడ అర్థమవుతుంది. అలాగా మిగతా విద్యాశాఖకు సంబంధించినటువంటి ఉద్యోగుల యొక్క జీతాలు కానీ, మిగిలిపోయిన పెన్షన్లు అందరి జీతాలు కానీ వాటి యొక్క స్టేటస్ను పరిశీలిస్తే ఈ సమయానికి కూడా అవి ఎటువంటి కదలిక లేదు. వాటిలో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనేది చూపిస్తూ ఉంది. సో మనకి ప్రభుత్వం నుంచి 3,000 కోట్ల రూపాయలు అనేది ఖజానా గనక ఆర్బీఐ నుంచి ప్రభుత్వానికి కనుక వచ్చినట్లయితే అది రేపు బ్యాంకింగ్ హౌస్లో వస్తాయని ఆర్బీఐ ఒక ప్రెస్ నోట్ను కూడా విడుదల చేయడం జరిగింది. ఆ విధంగా వచ్చినట్లయితే మనకి రేపు ఉదయం 10 గంటల తర్వాత ఉద్యోగ పెన్షన్లకి, మిగిలిపోయిన ఉద్యోగులకి, అదేవిధంగా పెన్షన్లు అందరికీ కూడా పూర్తి స్థాయిలో జీతాలు మరియు పెన్షన్లు జమ అవుతాయి. అంతేగాని ఈ రోజుకైతే ఎటువంటి పరిస్థితుల్లో జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ అయ్యేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి తాజా సమాచారం.